రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి శ్రేణులు భారీ బహిరంగ సభ నిర్వహించాయి. బొంగుళూరులోని ప్రమిద గార్డెన్స్లో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ ఆధ్వర్యంలో సాగిన ఈ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. బెంగళూరు వేదికగా జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్తో పాటు మాజీ మంత్రి సబితేంద్రారెడ్డి, భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ క్యామ మల్లేష్, యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కన్నీరు పెడుతున్నారని, వ్యవసాయ రంగం కుదేలైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువులు రంగారెడ్డి జిల్లాలో భూములను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండించిన కేటీఆర్ ప్రతి కార్యకర్తను తన కుటుంబ సభ్యులా కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అక్రమ కేసులు బనాయించినా వెనక్కి తగ్గకుండా చైర్మన్ పదవిని దక్కించుకున్న కౌన్సిలర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్తో పాటు మాజీ మంత్రి మహేశ్వర్, ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి, భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ క్యామ మల్లేష్, యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను జగిత్యాలకు పోతే అక్కడ ఒక రైతు సోదరుడు కలిసినాడు. ఊరికే అడిగిన ఎట్లుందన్న పరిస్థితి. ఆయన అతను ఒకటే ఒక మాటలు చెప్పిండు. ఏమిటి సార్, 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు, 3 కాపుల రైతు బంధు ఎగ్గొడితే 27,000 కోట్లు మిగిలినాయి. అలాగే 20,000 కోట్లు ఇచ్చి రుణమాఫీ చేసిన డబ్బా కొట్టుకుంటున్నాడు. మా పైసలు మాకే ఇచ్చి మీకెళ్ళి బాకీ ఉన్నాడు, కానీ బయటికి మాత్రం రైతు బంధు ఎగ్గొట్టింది చెప్పాడు. రుణమాఫీ చేసిన అని చెప్పి అది కూడా ఊళ్ళో చాలా మందికి చేసిండు, 12 మందికి కాలేదు. అట్లున్నది పాలన అని చెప్పి ఒకటే ఒక్క మాటల రైతులు చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఏ యువకుడు అడగండి, 2 లక్షల ఉద్యోగాలను ఊరించి పెద్ద పెద్ద మాటలు చెప్పి చివరికి మోసం చేసి గద్దెనెక్కి 11,000 ఉద్యోగాలు కూడా ఇంతవరకు 2.5 సంవత్సరాలు ఇవ్వలేదు. అట్లాగే మహిళలు చెప్పాడు, తులం బంగారం అన్నాడు, స్కూటీలు అన్నాడు, ఇంకేదో అన్నాడు, నెలకు 2,500 ఇస్తా అన్నాడు. అతను 4,000, కోడలకు 2,500, నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చిన మాటలు ఇచ్చి ఇక మహిళలను మోసం చేసినారు. అట్లాగే మీ అందరికీ తెలుసు, పెద్ద మనుషులు కేసీఆర్ గారు రాకముందు 200 పెన్షన్ వచ్చేది. కేసీఆర్ గారు దాన్ని 2,000 చేసినాడు. ఇంతకుముందు మల్లేశ్వరం చెప్పినట్టు నవంబర్లో అయితే 2,000, డిసెంబర్లో అయితే 4,000 అబద్ధం చెప్పిండు. ముసలిలో కూడా మోసం చేసి 2 నెలలు ఇప్పటికి పెన్షన్ ఎగ్గొట్టిండు. ఏమున్నదే 28 నెలల్లో సాధించింది అంటే ఒకటే ఒకటి, ఢిల్లీ పోవుడు వచ్చుడు, ఎక్కే విమానం దిగే విమానం తప్ప చేసింది మాత్రం ఏమీ లేదు ఈ రాష్ట్రంలో. మీ ఎమ్మెల్యే గారి గురించి నేను చెప్పి అక్కడనే లేదు. ఇక ఆయన ఎట్లాంటాడో, ఆయన ఏమేం చేస్తాడో, ఎట్లెట్లా వసూలు చేస్తాడో, ఏం చేస్తాడో నాకంటే బాగా మీకే తెలుసు. ఆఖరి అరటిపళ్ళ బంధువులను కూడా విడిచిపెట్టాడు ఒక అసలు. ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడా, కానీ ఒకటి మాత్రం పక్కా, ఒక మంచి నాయకుడిని, మంచిరెడ్డి లాంటి మంచి నాయకుడిని వాళ్ళ ఇబ్రహీంపట్నం కోల్పోవడం అనేది ఆయనకే నష్టం కాలే, ఆయన బాగానే ఉన్నాడు. కానీ నష్టపోయింది ఇబ్రహీంపట్నం ప్రజలు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఒక మంచి నాయకుడు కేసీఆర్ గారిని కోల్పోయినాం, ఇబ్రహీంపట్నంలో ఒక మంచి నాయకుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని మనం పోగొట్టుకున్నాం. అందుకే మీ అందరితో ప్రార్థన ఒకటే, వాళ్ళ ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు నాకంటే బాగా మీకే తెలుసు. ఫార్మా సిటీ ఇక్కడనే బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 14,000 ఎకరాలు సేకరించి మన ఆలోచన ఏముందే, ఒకటే ఒక గ్రీన్ ఫార్మా సిటీ పెట్టాలి. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అంటే ప్రపంచంలో అత్యున్నతమైన ప్రమాణాలతో స్థానికంగా కాలుష్యం అనేది లేకుండా అక్కడే మరి బాగా చేయాలన్న ఉద్దేశంతో దాదాపు 7 సంవత్సరాలు కష్టపడి కిషన్ రెడ్డి గారు, సబితక్క, నేను మేమందరం కష్టపడి చాలా మంది మెప్పించి కొంత ఇబ్బంది పెట్టి కూడా ఏదైనా రైతులకు మొక్కాలి. ఆఖరికి వాళ్ళని చెప్పి మొత్తం 7 ఏళ్ళు తల్లాడి 14,000 ఎకరాలు సేకరించారు. ఏం చెప్పినారు కాంగ్రెస్ నాయకులు? ఆ రోజు సిఎల్పి లీడర్గా ఉన్న బట్టి విక్రమార్క గారు ఇక్కడ పాదయాత్ర చేసింది. ఈరోజు మంత్రిగా ఉన్న సీతక్క గారు ఆ రోజు ఇక్కడికి వచ్చేది. ఈరోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోజు ఎంపీగా ఉండేది. ఏమన్నారు ఇక్కడికి వచ్చి అన్నాడు. ఈరోజు రైతు కమిషన్ చైర్మన్గా ఉన్న కోదండ రెడ్డి గారు అందరూ చెప్పినారు, కాంగ్రెస్ వాళ్ళు మీరు మాకు ఓటేయండి, గెలిపించండి, మీ భూములు మీకు తిరిగి బంగారు పాలనలో పెట్టినప్పుడు చెప్తామన్నారు. మరి 2.5 ఏళ్ళ ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక ఓడమల్లన్న అన్నట్టు ఓట్లు వేయించుకున్నారు, అవతల పడ్డారు. ఇవాళ ఫార్మా సిటీ కాదు ఫ్యూచర్ సిటీ అని చెప్పి రంగుల ఈస్ట్ మన్ రంగుల లాంటి సినిమా చూపెడతా ఉన్నాడు. మన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ
ఇది ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ. దీనిలో న్యూయార్క్ తలదన్ని నగరాన్ని నిర్మిస్తానే